నష్టపోయాను అని వేదనలో, డిప్రెషన్లో, రిగ్రెట్లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, నిందించుకుంటూ ఇంకా అక్కడే ఆగిపోయి తమ జీవితాలను బ్రతికేసేవారు ఉంటారండి. కానీ నిజమైన నష్టం ఏంటంటే నష్టాన్ని పొందడం కాదు, నష్టం వచ్చిన తర్వాత దేవుని వద్దకు తిరిగి రాకపోవడము అసలు సిసలైన నష్టం. అది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని పూరించగలిగిన, ఆ కష్టాన్ని తొలగించగలిగిన, నీ జీవితాన్ని తిరిగి ఫలభరితం చేయగలిగిన, నీ జీవితంలో తిరిగి ఆనందకరమైన సమయాలను, పరిస్థితులను అనుగ్రహించగలిగిన దేవుడు ఉండగా కూడా నువ్వు రావట్లేదంటే, నువ్వు ఇంకా నష్టం నష్టం కష్టం కష్టం అనుకుంటూ అక్కడే కూర్చుంటున్నావంటే దట్ ఈస్ రియల్ డిఫీట్. అది నిజంగా జీవితంలో ఓటం అంటే ఓడిపోవడం కాదు. ఓడిపోయిన చోటే కూర్చుండిపోవడం, చతికిలబడిపోవడం. నీకు తిరిగి జయమిచ్చే, నేను లేవనెత్తి నడిపించే దేవుడు ఉండగా కూడా నువ్వు ఆశ్రయించకపోవడమే నిజమైన ఓటమి.